బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. లింగపాలెంలో భారతి ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు వీరంకి ప్రవీణ్ బాబుగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. లింగపాలెంలో భారతి ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడు వీరంకి ప్రవీణ్ బాబుగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. 7:38 మధ్యలో మరి ప్రతిరోజు ధర్మారం నుంచి హైదరాబాద్ వెళ్లే స్లీపర్ బస్ భారతి అనే ప్రైవేట్ ట్రావెల్స్ మరి లింగపాలెం వే బ్రిడ్జ్ దగ్గర ఒక 2 వీలర్ మీద వెళ్తున్న ఇద్దరిని గుద్ది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత టర్నింగ్ లో మరి బస్సు తిరిగి పడిపోయింది. సో రైట్ సైడ్ లో పడిపోయింది. మనం చూడొచ్చిందా చూసాము. దాదాపు దీంట్లో 10కి పైగా ప్యాసింజర్స్ ఉన్నారు. ఒక డ్రైవర్ ఉన్నాడు. సో డ్రైవర్ జరిగిన వెంటనే మరి అతను పారిపోయడం తెలుస్తా ఉంది. మిగతా వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. అందరూ కూడా మైనర్ ఇంజరీస్ అయినాయి. ఎవరు కూడా మేజర్ ఇంజరీస్ అవ్వలేదు. సో వెళ్ళి కూడా నేను పిహెచ్సిలో చూశాను. అక్కడ అంతా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఏదైనా అవసరం ఉంటే డెఫినెట్ గా వాళ్ళని ఏలూరు హాస్పిటల్ పంపిస్తామని నేను తెలియజేస్తున్నాను. అన్ఫార్చునేట్లీ బస్ కింద ఒక బాడీ మరి అక్కడ ఉండిపోవడం జరిగింది. సో వెంటనే క్రెయిన్ ని అలాగే అంబులెన్స్ ని ఫైర్ ని పిలిపించి మరి ఆ క్రెయిన్ తోటి బస్ లిఫ్ట్ చేసి ఆ బాడీని మరి అంబులెన్స్ లో మరి చింతలపూడి గవర్నమెంట్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. సో డ్రైవర్ గురించి డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మరి ఒక యాక్సిడెంట్ విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ మరి అటు పోలీసు వారు చేస్తారు కాబట్టి ఇది తప్పకుండా మరి ఒకవేళ ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల నిర్లక్ష్యం అయితే సివియర్ యాక్సిడెంట్ ఉంది. మరి చనిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అందరు కూడా నా యొక్క మరి కండోలెన్స్ చెప్తున్నాను. ఇలాంటి జరగకుండా మరి ముందు మరి అటు ప్రైవేట్ ట్రావెల్స్ తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను. ఏలూరు జిల్లాలో మరో ప్రమాదం సంభవించింది. లింగపాలెంలో భారతి ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఇప్పుడు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం నుండి హైదరాబాద్ వెళ్తున్న భారతీయ ట్రావెల్ బస్సు వస్తే ఈ రోజు సాయంత్రం అక్కడ లింగపాలెం సమీపంలో జూబ్లీ నగర్ వద్ద మలుపు తప్పి అదుపు తప్పి బాల్తో కొట్టడం జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది వ్యక్తుల్లో వీరంకి ప్రవీణ్ అనే వ్యక్తి అక్కడక్కడే మరణించడం జరిగింది. మిగిలిన వారందరికీ దెబ్బలు తగిలినాయి. అక్కడ స్థానికంగా ఉన్న లింగపాలెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూడా స్పాట్ లో చేరుకుని సహాయ చర్యల్లో నిమగ్నం అయ్యారని అక్కడ అధికారికంగా చెబుతున్నారు. చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ధర్మజగూడెం ఎస్ఐ వెంకన్న కూడా అక్కడికి అంటే ఏరియాకి దగ్గరలో ఉన్న నర్సన్నపాలెం, ఎడబల్లి, ధర్మాజిగూడెం, లింగపాలెం, అయ్యప్పరాజు నగర్ తదితర గ్రామాల నుంచి ప్రయాణికులు బస్సు ఎక్కడం జరిగింది. అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి అనుకూలంగా అక్కడ ట్రావెల్ బస్సు వెళ్ళడం జరిగింది. అంటే ఎలా జరిగింది అన్న విషయం అక్కడ. రైట్ సతీష్, థ్యాంక్ యూ.